ఇప్పుడు మిమ్మల్ని ఇంకొంచెం ఎంటర్టైన్ చేయడానికి సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలు రాబోతున్నారు ఓ అద్భుతమైన స్కిట్ తో దండుపాల్యం 4 నేను రాకూడదు అమ్మయ్య అరే థ్యాంక్స్ రా ఫస్ట్ టైం పని చేసావు టైంకి హాయ్ స్టూడెంట్స్ బాగున్నారా అందరూ హాయ్ ప్రదీప్ బాగున్నావా బాగున్నాను అది మేకప్ ఎక్స్చేంజ్ చేసుకునే ప్రోగ్రామ్ అది ఇలా అది లవ్ పెక్క నా పేరేమో గీత దీని పేరేమో సీత మేమిద్దరం ట్విన్స్ ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అన్నమాట ఈ రోజు నుంచి ఎలా ఉండబోతుందో మా తలరాత ఇద్దరు లేడీస్ ఫ్రెండ్స్ అంటేనే నాకు టెన్షన్ గా ఉంటుంది ఫ్రెండ్స్ కాదు ట్విన్స్ అదే ఇంకా దారుణం అయితే నీకు విషయం తెలుసా ప్రదీప్ ఈ రోజు మా నాన్న మా ఇద్దరికి పెళ్లి చూపులు చూస్తున్నాడు చచ్చారు బో అయినా మనము ప్రదీప్ లాంటి వాడిని చేసుకోవాలంటే మనకు పెట్టి పుట్టి ఉండాలి సీత ఏమంటావే సీత అవునే గీత అంతేలే అమ్మా మాకే టికానా లేదు ఇక్కడ నాన్నగారు అబ్బో చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా కల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ అరే కరెక్ట్ ఏజ్ రోల్ వేసేవారు నాలుగు ఇవాళ ఏంట్రా ప్రకాష్ రాజు రావు రమేష్ మై 2 బ్యూటిఫుల్ రోజెస్ అంటే ముళ్ళు గుచ్చుకుంటే కదా ఆయన బాధ అయింది మీరేంటమ్మా మీరు ఇంకా ఇలానే ఉన్నారు వచ్చేవాడు ఏమన్నా ప్రదీప పవన్ కళ్యాణ్ ఇదే చాలా ఎక్కువ అంటే కొంచెం ఇంచుమించుగా ప్రదీప్ ఇంచుమించుగా ఆధార్ కార్డు లో ఫోటోకి అతనికి కొంచెం దగ్గర పోలికలే ఉంటాయి నా ఆధార్ కార్డు వాడి ఆధార్ మీ ఆధార్ కార్డు నా ఆధార్ కార్డు వెళ్ళి మీరు రెడీ రావి మనం వెళ్ళి రెడీ అవుదాం రెడీ అయ్యారు కదమ్మా ఇదేంట్రా ఇది సక్సక్ అంటే ఆయన కోట్ని అంటాడు ఇలా నువ్వు ఉత్తి కుర్తా వేసుకొచ్చి ఇట్ట అంటే ఎక్కడ చేయించారు కుర్తా కాదురా విగ్గు ఏం బాగారు బాగున్నారా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నా బాగారు మై 2 బ్యూటిఫుల్ రోజెస్ సీత గీత యువర్ 2 బ్యూటిఫుల్ రోజెస్ థ్యాంక్ యూ అమ్మా పెళ్లి కొడుకు ఇతను కాదమ్మా పెళ్లి కొడుకు అతను పెట్టేయండి సారీ నాన్నగారు తీసుకోండి చాలా బాగున్నాయి తెలుసా ఇవి జస్ట్ వాటర్ అండి అంటే మీ చేత అమృతం ఇచ్చిన విషం ఇచ్చిన అమృతం అలా ఉంటుందండి బావగారు మీరు ఒకసారి పక్కకు వస్తే చెప్పండి బాగారు అబ్బాయికి అన్ని చెప్పారా చెప్పండి బాగారు వాడు నేను ఎంత అంటే అంత ఆడి తల్లిపోలి కాదు తండ్రి పెంపకం ఇక్కడ అవునా అంటే అబ్బాయి ఒప్పుకుంటాడు అంటారా నేను ఒప్పిస్తా నిజం నేను ఒప్పిస్తా కూర్చోమంటే నిలబడమని నిలబడతాడు బాబాయ్ నాన్నగారు ఏం మాట్లాడుకుంటున్నారు మాకు 1.25 లక్షలు ఉంటాయి నీకెందుకు ఏంటి ఇద్దరు అమ్మాయిలు సిగ్గుపడుతున్నారు సర్లే అబ్బాయి నచ్చారా నచ్చారు నాన్నగారు సిగ్గు అప్లే చచ్చిపోతున్నా నేను చెప్పే విషయం గుండె రాయం చేసుకుని వినా అమ్మాయి నచ్చింది కాబట్టి రాయండి నాన్నగారు గ్రానైట్ చేసుకుంటే చెప్పండి నువ్వు ఆ ఇద్దరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అబ్బాయి నాన్నగారు ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు నాన్నగారు నా వల్ల కాదు అల్లుడు ఏమైంది అల్లుడు నువ్వు ఆగే అల్లుడు బావగారు మాట ఇచ్చా బావగారు నేను మాట ఇచ్చా నాన్నగారు నేను ఇద్దరిని చేసుకున్నాను నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతా
నాన్నగారు వద్దు నాన్నగారు ఆస్కర్ అవార్డు ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ. చేసుకుంటారు నాన్నగారు. మామయ్య గారు ఇవ్వండి. చెప్పండి అల్లుడు గారు. మీ ఇద్దరు అమ్మాయిలు చేసుకున్నాను అనుకోండి, 2 తెలుగు రాష్ట్రాలకి ఉమ్మడి సీఎం లాగా అటు ఆ రాష్ట్రానికి ఇటు ఈ రాష్ట్రానికి న్యాయం చేయలేకపోతానేమో మామగారు. ఇప్పుడు 2 రాష్ట్రాల సీఎం స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతున్నట్టు వీళ్ళిద్దరి కోసం నువ్వు పోరాడు నాయన. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ బావ గారు ఒప్పించినందుకు. అల్లుడు మామగారు అంటే మా 2 బ్యూటిఫుల్ రోజెస్ ని నీ చేతిలో పెడతాను, వాటి వాడిపోకుండా చూసుకోండి. మీ 2 బ్యూటిఫుల్ రోజెస్ ని రోజు వాటర్ కొట్టి చూసుకుంటాం మామగారు. ఏం చేయండి, వెళ్ళండి. థ్యాంక్ యూ బావ గారు. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. చూడలేకపోతున్నా, ఆగలేక వస్తున్నా. జోడు గుమ్మలొచ్చి గుద్దుకుంటే, ముక్కులోకి దింపుతుంటే, ముద్దులాటలాడమంటే హే 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 హే. నీ డాన్స్ ఏంటి, నీ డ్రెస్ ఏంటి? బాగా తలనే పడుతుంది. టీ తీసుకురా. ఎక్కడున్నారు? ఏమండి కాఫీ తాగితే తలనొప్పి ఏం తగ్గుతుంది? టీ తాగండి, తలనొప్పి తగ్గుతుంది. ఏమండి నా కాఫీ తాగండి. ఏంటి? నా కాఫీ తాగండి. నా టీ తాగుతారా తాగరా? నా కాఫీ తాగుతారా తాగరా? నీ కాఫీ తాగుతా. నా టీ నీ టీయే తాగుతా. తాగండి. మూర్తి గారు ఎలా ఉన్నారు? చూసారా? ఇలా ఉంటది ఇద్దరు భార్యలు చేసుకుంటే నా కడుపు పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్పాలి ఎవరికి? ఏమండి రాత్రి నాకు కళ్ళు బంగారం కొనిచ్చినట్టు కళ వచ్చిందండి. అవునా? జాగ్రత్త, బీరువాలు పెట్టి లాగేసుకో. నగలు కొనడానికి మన దగ్గర డబ్బులు లేవుగా. ఏమండి నాకు బంగారం కొనియచ్చు కదండి. ఏమండి నాకు కూడా బంగారం కొనివ్వచ్చు కదండి. నీకేంటి బంగారమే కావాలా? మూర్తి గారు ఏమిటి? పక్కింటి మూర్తి గారు. మూర్తి గారు బంగారం అంటే ఏ షాప్ లో కొంటే బాగుంటుంది? నాకేం తెలుస్తుంది భయ్యా, మాకు ఒకసారి కూడా పెళ్లి కాలేదా? అయితే ఓకే. ఇప్పటికిప్పుడు ఆ గుండంకులు ఎక్కడున్నాడో ఏంటో, అతను వచ్చి మా ఇద్దరు బాలకి బంగారం ఇస్తే బాగుండు. అవును, నువ్వు బిగ్గి తీసేసి కళ్ళజోడు పెట్టుకో. ఆ గుండంకులు ఎక్కడున్నాడో ఏంటో, ఇప్పటికిప్పుడు నా భార్యలు తీసుకెళ్ళి నగిలిస్తే బాగుండు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అరే మారిపోయారా నువ్వు? ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? ఊరేసుకుని చావడానికి వెళ్తున్నాను. అలాగే ఒక బ్యాగ్ కూడా తీసుకెళ్ళండి. ఎందుకే? ఒకవేళ మీరు మనసు మార్చుకొని టమోటాలు బెండకాయలు తెస్తారేమో అని. మూర్తి గారు పూర్వం భార్య గురించి తెలియక ఏం చెప్పాడు తెలుసా? తెలియదు సార్. ఏం చెప్పాడు? గడ్డగడ్డ చెల్లో కూడా చెమట్లు పట్టించేదే భార్య అంటే. ఎంత మందికి చెప్పారో ఇప్పటికి ఇది, ఎంత మంది దగ్గర విన్నారో ఇది. ఈ సామెతలు పెళ్లి చేసుకున్నప్పుడు గుర్తులేదా వీడికి? ఏం చేస్తున్నావు? వెజిటేబుల్స్ కట్ చేస్తున్నానండి. ఆవు, నేను కట్ చేస్తా. అయ్యో, కూరగాయలకి ఏమైంది ఏంటో? బ్లడ్ వస్తుంది. వేలు అయితే బ్లడ్ రాక బాధ వస్తుందా? బ్లడ్ వస్తుంది. ఏమైందండి? వేలు తెగిందే. వేలు తెగిందా? ఏమైందండి మీకు? కొంచెం నిమ్మకాయ పిండండి. చూడు, చిన్న భార్యకి నేనంటే ఎంత ప్రేమ. చూద్దాం అది కూడా. నువ్వేం చేసావే? అది కట్ చేస్తే నేను కట్ చేస్తా వేలు. ఆపండి, ఏమైంది ఇప్పుడు? వేలేగా తెగింది, నా పేకేమైనా తెగిందా? మీ మీద ఉన్న ప్రేమ అండి. మూర్తి గారు, మూర్తి గారు మీరు గ్రేట్. మూర్తి గారు పెళ్లి చేసుకోకుండా ఎన్ని రోజులు ఉన్నారు? మగాళ్ళు మీరందరూ గ్రేట్ మగాళ్ళు. అసలు ఇంత లత్కూరు పంచాయతీలో అసలు ఆడవాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు తెలుసా? పడతారా నేను? మీరు గ్రేట్ మగాళ్ళు. మా డైరెక్టర్, మా కెమెరామెన్ అందరు గ్రేట్. వాళ్ళు నీలా కాదు కాబట్టి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు పెళ్లి చేసుకున్నా. ఏం కూర చేస్తావు? వంకాయ అండి. నువ్వేం కూర చేస్తావు? బెండకాయ అండి. ఇలా వంకాయ బెండకాయ చేస్తే మీ కడుపున ఒక్క ఎప్పుడు కాస్తుంది నా తలకాయ. మునక్కాయ కర్రీ చేయొచ్చుగా. ఈ డైలాగ్ చెప్పడం
ఏమండి చెప్పు. మీకోసం నేను ఇవాళ పాయసం గారెలు చేశానండి. అవునా నువ్వేం చేసావే? ఏమండి నేను పులిహోర బొబ్బట్లు చేశానండి. పులిహోర బొబ్బట్లా? సరే నువ్వు వెళ్ళి పాయసం, నువ్వు వెళ్ళి పులిహోర తీసుకురా. కరెంట్ బిల్ రాలేదండి ఈ మంత్. ఏం చారి గారు? ఏంటి కరెంట్ బిల్ రాలేదు మూర్తి గారు? నన్ను ఎందుకు అడుగుతారే మీ ఇంటి కరెంట్ బిల్ లేకపోతే? అంటే నేను ఎప్పుడు బిజీగా బయట ఉంటాయి కదా, ఆడెప్పుడు బిల్ ఇచ్చాడు తెలియదు. అది వాళ్ళని అడిగైతే. ప్రేమతో పెట్టాలి, ఆయన తినాలి, చెప్తున్నా ఇప్పుడే. ఏమండి పాయసం చేశానండి. ఏంటి ఇది ఇలా ఉంది? నా చెమట వచ్చి కష్టపడి చేశానండి. అందుకే ఉప్పగా ఉంది. ఏమండి నువ్వేం మీకోసం చేసావే? పులిహోర చేశానండి. ఎందుకంటే ఆయన బాగా నచ్చుతుంది, ఆయన పులిహోర కలుపుతాడుగా బాగా. అబ్బా ఏం టేస్ట్ ఉందే ఇది, కానీ పులిగాని విన్నదనుకో డైరెక్ట్ వచ్చి తినేస్తా తెలుసా. అబ్బా, సూపర్. నేను కష్టపడి నా ప్రేమంతా రంగరించి చేసిన పాయసం ఏమో బాగాలేదంటారు, అదేమో తిప్పులాడు వచ్చి పులిహోర చేశారంటే బాగుందంటారు. ఏయ్, ఆపవే, ఆపవే, ఆపవే. ఆపు. ఇంకో వంట ఏదో చేశారన్నారుగా, వెళ్ళి తీసుకురండి. మూర్తి గారు ఇటు సైడ్ ఏమో పాయసం బాగాలేదంటే దెబ్బలు పడ్డాయి, ఈసారి ఇటు సైడ్ చెప్తా బాగుందని. ఓకేనా? బాగుందని ఇటు సైడ్ చెప్పి సార్. సమ్మర్ లో చల్లగా ఉంది లుంగిగట్టు. అవునా? ఏమండి మీకోసం చిల్లి గారెలు చేశానండి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. బా అక్కడక్కడ మధ్య మధ్యలో ఆనియన్స్, ఆ కొత్తిమీర, అబ్బా అబ్బా మెత్తగా భలే ఉంది తెలుసా. ఏమండి మీకోసం బొబ్బట్లు చేశానండి. బొబ్బట్లా? ఎవడైనా బొబ్బట్లు అంటారా? నిన్న మొన్న అసలు పాసిపోయిన నాకంటే బాగాలేదా? దానంటే బాగుంటుందా? షాపింగ్కి వెళ్దామండి. మూర్తి గారు ఎలా భరిస్తున్నారు? ఒక మధ్య షాపింగ్ చెప్పండి, నా దగ్గర డబ్బులు లేవు, ఒక 10 లక్షలు డబ్బులు ఇవ్వరా? 10 లక్షలు ఉంటే నేనే షాపింగ్కి వెళ్ళేవాడుగా. ఏం కొంటావు నువ్వు? నేను నగలు కొనుక్కుంటానండి. నేను చీరలు కొనుక్కుంటానండి. అవునా? ఏంటి దానికేమో చీరలా? నేను కూడా చీరలు నగలు నేను చీరలు చారి గారు ఏదైనా తెలిసిన మంచి గేమ్ షోలో పార్టిసిపేట్ చేయండి సార్, క్యాష్ ప్రైజ్ వస్తుంది కదా. ఇదేదో బాగుంది. ఐడియా బాగుంది కదండి. ముందైతే మనం షాపింగ్ వెళ్దాం, చెల్లగొనాలిగా. ఎవడ్రా బాబు, ఎవడికి బాబు? సార్ మా లవ్లీ లేడీస్, నా వైఫ్స్ ఎలా ఉన్నారు? మంచి బ్యూటిఫుల్ శారీస్ చూపారా? సిగ్గుందా అడగడానికి? ఆ శారీస్ మంచి బ్యూటిఫుల్ శారీస్. ఇది కిరాణా షాప్ ఇది. సారీ పక్కకు వచ్చి గ్లాసెస్ పెట్టుకోలేదుగా, కనిపించలేదు. పక్కకి వెళ్దాంపా. రండమ్మా రండి. అది కాజల్ వాడిన చీరలు, అనుష్క వాడిన చీరలు, రకుల్ ప్రీత్ వాడిన నగలు. ఏమండి ఈ సారీ నాకు బాగుంది కదా. ఈ కలర్ బాగాలేదు, వేరే కలర్ తీసుకో. ఓకే అండి. ఇది బాగుందా? నీకు ఈ కలర్ ఇంకోటి చాలా మంచి మోడల్స్ ఇవన్నీ. ఈ కలర్ బాగుంది కదా. బాగుంది అది. ఆ కలర్ 2 కొంటే 3 ఫ్రీ. ఏమండి ఒకసారి ట్రయల్ రూమ్ లోకి రారా? ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, బాగోదు. ఏమండి ఈ కలర్ బాగుందా? బాగుంది, ఇది బాగుంది. ఒకసారి ట్రయల్ రూమ్ కి రండి చూద్దాం. అందరు ఉన్నారుగా సార్. మీలాంటి బకరాలకి అయితే 50% డిస్కౌంట్ సార్. ఈ మాత్రం టైల్స్ పెళ్ళైన కొత్తలు వేస్తుంటే ఈ పాటికి ఒక కాయన్న కాస్తుంది. ఏమండి నాకు ఈ చీర బాగా నచ్చిందండి. ఎంత కాస్ట్ ఇది? జస్ట్ 20,000. 20,000 చిన్నదానికి ఏం చెప్పొద్దు, 10,000 అని చెప్తాను. ఓకే నేను మేనేజ్ చేస్తాను. ఓకే. ఏమండి నాకు ఈ చీర బాగా నచ్చిందండి. అవునా? ఎంత ఇది? 30,000. 30,000 దానికి 10,000 అని చెప్పాను. నువ్వేం ఫీల్ అవ్వ, మాకు 30,000 పెట్టి తీసుకో. 10,000 నేను చెప్తాను. బిల్ ఎవడ కడతాడు రా? ఏమి లేవు ఇక్కడ. మరి ఈవిడికి ఇచ్చేసి 30,000 ఆవిడకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఏంటది? చూసావా నా చీర ఎంత బాగుందో. అసలు ఈ బార్డర్ అయితే నా కోసమే తయారు చేశారు. అసలు నేను ఈ చీర కట్టుకోగానే నా చీరకే అందం వచ్చింది తెలుసా. చూసావా నా చీర, నా బార్డర్ ఎంత బాగుందో కలరు. నీ చీర చూడ ఎలా ఉందో. నా చీర రేటు చెప్తే నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోతావు తెలుసానే. ఎంతో? నీ చీర లాగా చీప్ గా 5,000 2,000 కాదులే. నాది 20,000. 20,000 ఓన్లీయా? నాదెంతో తెలుసా? 30,000. 30. ఏంది నీ చీర 30,000? ఇది నేచురల్. ఆపండి ఆపండి, ఎందుకు కొట్టుకుంటారు? దోనికేమో అంత పెట్టి నాకేమో అంత తక్కువ అంటారా చీర? నాకు 10,000 దానికి 10,000 చెప్పండి. తెలుసు
ఆపండి ఆపండి. మూర్తి గారు ఇద్దరు పిల్లలు చేసుకుని ఫీల్ అవుతుందా? 2 సుళ్ళు నా ఇద్దరిని అసలు చేసుకోవద్దు. చేసుకుంటే చివరికి నాగైతే పట్టద్ది. పెళ్లి చేసుకునేటప్పుడు నాకు హెయిర్ చాలా ఉండేది. పెళ్లి చేసుకునే తర్వాత విగ్గు పెట్టుకోవాల్సి వచ్చింది మూర్తి గారు. విగ్గు పెట్టుకోవాల్సి వచ్చింది. మా నాన్న ఎక్కడున్నాడో ఏంటో. ఏమండి? వెరీ వెల్ డన్. జీవిత సత్యాన్ని చాలా దగ్గర నుంచి చూపించారు. వెరీ వెల్ డన్. సూపర్ మా. క్లాప్ ఫర్ దెమ్. గో ఆన్.